రెండవ మాట ఏమిటంటే, ఎందుకు ఆయన హబక్కూకు అంత ఒక ఏమంటారు అది పోరాట పటిమ కలిగి ఒక విశ్వాస యోధుడిగా ఉన్నాడంటే ఆయన చెప్తాడు స్టేట్మెంట్. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. దానికంటే ముందు మొదటి 4 వచనాలు అందరం కలిసి పైకి చదువుదామా గట్టిగా? అందరం కలిసి 4 వచనాల వరకు చదువుదాం గట్టిగా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. ఆయన నాకేమి సెలవించును, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందును అనుకునగా యెహోవా నాకు ఇలాగ సెలవించాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా వ్రాయి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగును, జాగు చెయ్యక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదు, అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుతారు. ఈ మాటలు మన గురించే. దేవుడిస్తున్న వాగ్దానం ఏమంటున్నాడు? నీ దర్శన విషయంని తేటగా రాసి పబ్లిక్ గా పెట్టంటున్నాడు. ఇట్లా అన్నమాట. దళిత క్రైస్తవ ఐక్య వేదిక. ఇంకా చట్టపరంగా చెప్పాలంటే ఒక రిజిస్ట్రేషన్, సొసైటీ రిజిస్ట్రేషన్ రాసి పబ్లిక్ డొమైన్ లో పెట్టు, వెల్లడి చెయ్యి. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది పబ్లిక్ గా డిక్లేర్ చేయి. దేవుడి విధానం అది. నీకు ఏదైనా సఫలత కావాలంటే నీ పనిలో, పరిచర్యలో, ఒక ఉద్యమంలో మనకి సక్సెస్ కావాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి సూత్రం ఏమిటంటే 2వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ మొదటి వచనంలో నాకు ఏమి సెలవిచ్చానో నా వాదము విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకు నేను నాకు కావలి స్థలము మీదను గోపురము. ఈ రెండు ఉన్నాయి మనకి మన పరిచయంలో. మొదటిది ఏంటి? కావలి స్థలం. రెండోది కావలి స్థలం అంటే మనది ఒకప్పుడు కోట ఉండేది కదా, కిలా వరంగల్ కోట. కావలి స్థలం అప్పుడప్పుడు జైలు, లేకపోతే పెద్ద పెద్ద గవర్నమెంట్, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర కావలి స్థలాలను పెడతారు. సెక్యూరిటీ వాడు నిలబడతారు కదా, సెంట్రీలు. దానిని కావలి స్థలం. ఇక్కడ 3 అంచెల భద్రత ఉండేదట కిలా వరంగల్ దగ్గర. బయట ఏమో నీళ్లు ఉండేవి, అందులో మొసళ్ళు ఉండేయట. ఆ తర్వాత మట్టి గోడ, దానిపైన ఏనుగులు తిరిగాయట. ఆ తర్వాత రాళ్లతో కట్టింది. అయితే అప్పట్లో ఏనుగులు తిరుగుతున్నప్పుడు సెక్యూరిటీకి ఏనుగుల పైన సిపాయి ఉంటాడు కదా, వాడు అరిచే మాట ఒకటి ఉండేది. వాళ్ళు ఏమని అంటే పహారా హుషార్ అని అరిచేటోళ్ళు. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? మన వాళ్ళు పహారా హుషార్ అనక ఏమంటారు? పారా హుషార్ అంట. పారా హుషార్ కాదు, పహారా. పహారా అంటే